భూలోకంలో తీర్పులు ఉంటాయి. ఏముంటాయండి? తీర్పులు ఎందుకు ఉన్నాయి? తీర్పులు ఉంటాయని బైబిల్ రాయబడి ఉంది. ఎందుకుంటే తీర్పులు చెప్పండి? ఎందుకంటే కారణం ఏంటి? తీర్పులు ఏంది? తీర్పులు ముందు ఆదాముని దేవుడు సృష్టించారు. ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టాడు దేవుడు. ఎందుకని వెళ్ళగొట్టారు చెప్పండి? ఎందుకని? ఎప్పుడో తోటలో ఉంచాలనేగా దేవుని ఉద్దేశం, దేవుని చేసింది. ఎందుకని ఆ తోట నుంచి వెళ్ళగొట్టారండి? దేవుని తోట, ఏదో తోట అంటే దేవుని తోట. దేవుని తోట అంటే అంత మధురంగా ఉంటుందో మరి ఊహించడానికి అందదు. ఎందుకు అంత బ్రహ్మాండమైన తోట నుంచి దేవుడు ఆదామావులను ఎందుకు వెళ్ళగొట్టారండి? దేవుని మాట ధిక్కరించే కదా, అవునా? దేవుని మాట ధిక్కరించే వినపడటం వల్ల కదా. అందుకనే ఆదాముకి తీర్పు వచ్చింది. ఏమని తీర్పు? ఆ తోట నుంచి వెళ్ళగొట్టేశాడు, మరణమైన తీర్పు వచ్చింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. లేకపోతే తీర్పు వచ్చేది కాదు. అట్లాగే ఆదాములాగానే దేవుని మాట వినని ప్రతి ఒక్కరికి కూడా తీర్పు ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి ఆ తీర్పు నుంచి బయటపడాలని దేవుడు కృపామణి కదండి, అవునా? కృపామణేనా? కృపామణి అవునా కాదా? దేవుడు చెప్పండి. కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆ తీర్పు నుంచి తప్పించాలని ఆయన ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద గొప్ప కార్యం చేశారు. పిల్లారా, అదే ఇక్కడ చదువుదాం. యోహాను 5వ అధ్యాయము 25వ వచనము. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము కలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంటండి తీర్పుకు పర్యవసానం? తీర్పుకు విరుగుడు ఏంటి చెప్పండి? మానవులందరూ కూడా తీర్పుకు లోనైన వాళ్ళే, అవునా కాదా? మానవులందరూ కూడా దేవుని మాట విన్న వాళ్ళు ఎవరు లేరండి. తీర్పుకు లోనైన వాళ్ళే. వాళ్ళు తీర్పు నుండి మనం దాటిపోవాలి. తీర్పు నుంచి మనం తప్పించుకోవాలి. ఎట్లా? ఏ విధంగా తప్పించుకోవాలి? ఆ మార్గం కూడా దేవుడు చూపించారు కదా. చూపించారండి, చదివాంగా. ఏమన్నారు ఇక్కడ? నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడై ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరినందు విశ్వాసం ఉంచాలి? ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు మనం తీర్పులోకి రావు, జీవంలోనికి వెళ్ళాం, నిత్య జీవంలోనికి వెళ్ళాం. యేసు ప్రభువుని విశ్వసించిన వారికి తీర్పులో ఉన్నాడు. యేసు ప్రభువును విశ్వసింపని వారు
తీర్పులోనే ఉన్నారు. మానవుల మంచితనం ఎందుకు పనికిరాదు? మానవుల యొక్క మంచితనము ఎందుకు పనికిరాదు? నేను బాగా బ్రహ్మాండంగా ఉంటున్నానే, మంచి జీవిస్తున్నానే అనుకుంటారు కొంతమంది, అనేక మంది జనం. ఏం కుదరదు అయ్యా, ఆ పప్పులే ఉడకవు ఇక్కడ. ఇది భూలోకం. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మన పైన ఉన్నాడు పిల్లారా. మనం క్రింద ఉన్నాం. ఆయన పైన ఉన్నాడు, మనం క్రింద ఉన్నాం. ఆయన చెప్పినట్లు మనం చేయాల్సిందే. ఆయన మన సృష్టికర్త, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రియులారా. దేవుణ్ణి గుర్తు చేసుకోకపోతే, ప్రభుని గుర్తు చేసుకోకపోతే, సృష్టికర్తను గుర్తు చేసుకోకపోతే ప్రియులారా, చివరికి విపత్తులు తప్పవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకంలో అనేక తీర్పులు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. నోవహు జలప్రళయం ఎందుకు వచ్చింది? వాళ్ళు దేవుని మాట వెనకే వాళ్ళకి తీర్పు వచ్చింది. లోతు దినములలో పట్టణం అంతా కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడింది. ఎందుకని? కారణం ఏంటి? దేవుని మాట వెనకే అగ్ని గంధకముల చేత కాల్చబడింది. దేవుడు కీడు చేయడు, ఎప్పుడు మేలే చేస్తాడు ఆయన. ఎప్పుడు మేలే చేస్తాడు ఆయన. ఈ తీర్పులు ఎందుకు వస్తాయి? కష్టాలు ఎందుకు వస్తాయి? నష్టాలు ఎందుకు వస్తాయి? మనం చేసిన ఫలితమే దానికి కారణం. మనం చేసిన కార్యములకే, మంచి కానీ చెడు కానీ, ఆ ఫలితం మనం అనుభవిస్తాం. దేవునికి ఏదో అనుమానం లేదు ప్రియులారా. అదే మనం యేసుని తెలుసుకున్నప్పుడు మన జీవితం మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి బైబిల్లోనే ఒక ఉదాహరణ చెప్పారు. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. మనిషి బ్రతకడానికి వీల్లేదు. పాపం చేసిన వ్యక్తి. దానిలో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టుబడి తీర్పు తీర్చేవాళ్ళు బయలుదేరారు. వీళ్ళ మీద నీతి వంతుల్లాగా ఆమె కనపడింది. వీళ్ళకి రాళ్ళు పూసుకొచ్చారు. ఓహో, నేను కొడదా అని ముందుకు ఊగుతూ వచ్చారు. వీళ్ళ మీద పవిత్రులాగా. చివరికి ఆమె యేసు ప్రభు దగ్గర చేరింది. యేసు ప్రభు పాదాల ముందు పడిపోయింది. అప్పుడు యేసు ప్రభు వారందరితో ఒకే మాట మాట్లాడతాడు. ఏమని? మీలో ఏ తప్పు లేనివాడు, నీతిమంతుడైన వాడు ముందుగా రాయి వేయండి ఆయన మీద, నేను కూడా రాయేస్తా అన్నాడు. ఒకడు మొఖాలు ఒకడో చక్క చూసుకుని ఇట్టిట్టిట్ట అందరూ పాపులేనే, ఇంకెవడు రాయేస్తాడు? అందరూ పాపులే కదండి. పాపుల్ని రక్షించలేరు. ఒక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. పాపం లేనివాడు మాత్రమే పాపిని రక్షించగలడు. ఇక్కడ పాపం లేనివాడు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. పాపం లేనివాడు ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందరూ ఆ మాట, యేసు ప్రభు ఆ మాట, పాపం లేనివాడు ముందుగా రాయి వేయమని అన్నప్పుడు ఒకరు ముఖం ఒకరు చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి పడుకోబడ్డారండి. రాళ్ళు అక్కడ పడేసి. దేవునికి స్తోత్రం.
నీతిమంతుడైన యేసయ్య శిక్షించాలి కావని శిక్షించాల. పాపం లేని దోషం లేని నీతిమంతుడైన యేసయ్య నేను కూడా నిన్ను శిక్షించనమ్మా అని ఒక్క మాట చెప్పిపోయాడు ఆమెకి. ఏంటి ఆ మాట అంటే, ఇక నుండి నీవు పాపం చేయకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు. నువ్వు ఇక నుంచి పాపం చేయక. అంతకుముందు పాపాలన్నీ ఏమైపోయినాయి? అంతకుముందు పాపాలన్నీ ఏమైపోయినాయి? శిక్ష అనుభవించారు కదా. అది మనకు బదులుగా దేవుడు శిక్ష అనుభవించాడు సిలువ పైన. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అది మన రక్షణకు ఆధారం. మన రక్షణకు ఆధారం యేసు ప్రభువారే. ఇంకా రెండో వాళ్ళు ఎవరు లేరు. మనం తప్పు చేస్తే ఇంకోటి శిక్ష అనిపించేది ఎవడైనా ఉన్నాడండి? మనల్ని శిక్షించేవాడే. కానీ మనం తప్పు చేసినప్పుడు, దోషం చేసినప్పుడు మనల్ని శిక్షించేవాళ్ళే కానీ, కొట్టేవాళ్ళే కానీ, మన కోసం వాళ్ళు శిక్ష పొందేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారేమో? ఒకసారి చేతులు పోయి కత్తండి. ఉంటే చేతులు పోయి కత్తండి. ఉన్నారా? నీకోసం ఎవరైనా మరణిస్తారా? నీకోసం మరణిస్తారా? మరణించిన మానవ పని రాదు. ఇది కూడా గమనించాలి. ఒకవేళ ఎవడన్నా ఉన్నాడనుకోండి, ఎంతో ప్రేమించినవాడు మిమ్మల్ని. ఈ లోక మనుషుల ప్రేమలన్నీ కూడా ఉంటే అబద్ధాలు. అవో నిన్నెంతో ప్రేమిస్తారు, నిన్నెంతో ప్రేమిస్తారు, ఉంటే ఎంత ప్రేమో అని కొంపలు ముంచేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోక ప్రేమలన్నీ కూడా బూటకాలు, అబద్ధాలు, నిజం కాదు. ఏది నిజం? ఆకాశాన్ని భూమిని నిర్మించి మన కోసం మనల్ని రక్షించిన దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. ఆయన మాట మాత్రమే నమ్మదగినది, నిఖరమైనది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట ప్రకారం మనం జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ఒకసారి మీకు చదివి వినిపిస్తా. మీకు యోహాను 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవడను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అది ఇక నుంచి ఏం చేయాలి? నువ్వు రక్షించబడ్డావు. మీరు రక్షించబడ్డారా? రక్షించబడిన వాళ్ళు చేతులు పైకెత్తండి. మీరు రక్షించబడ్డే చర్చిలోకి వచ్చారు. రక్షించబడ్డ వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏంటి ఇటు ఎత్తట్లేదు? ఇటు మళ్ళీ డౌట్ కేసులు లాగా ఇవన్నీ కూడా అనుమానం కేసులు. ఏమో ఎత్తి ఏమొద్దో, చెయ్యి దించితే ఏమొద్దో. కొందరేమో సగం ఎత్తారు, కొందరేమో పూర్తిగా ఎత్తారు, కొందరేమో తలంచుకుని ఎట్ట ఎత్తున్నారు. మీరు రక్షించబడ్డారా? గట్టిగా ఎత్తండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి పాపం చేయకూడదు. అయిపోయిందా? ఇక నుండి పాపము చేయకూడదు. అర్థమైందిగా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
జీవాకారమైన ప్రభువ యేసుదేవా, మీకే మహిమ మీకే ఘనత దేవా దేవా. జీవాకారమైన ప్రభువ యేసుదేవా, మీకే మహిమ మీకే ఘనత దేవా దేవా. హల్లెలూయా ప్రభువా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులారా, మరి అందరూ కూడా రక్షించబడ్డాం, బాగానే ఉంది. రక్షించబడ్డారుగా, మీరే చేతులు ఎత్తారు, తలలు ఊపారు బాగా అని. ఊపారా తలలో? మీరు ఎందుకు ఊపారు? ఓ అన్నారా, ఇటు అన్నారా, ఎట్టా అన్నారో చెప్పండి. నా తలలు ఊపారుగా అమ్మా, చేతులు ఎత్తారుగా. ఎందుకు ఎత్తారు? మీరు మర్చిపోయారు. మీరు ఎందుకు గుర్తుంటుంది? దేవుని వాక్యం ఎందుకు గుర్తుండదండి? బయట మాట్లాడుకునే మన మాటలన్నీ కూడా ఓహో చెవులు రిక్కించి మరి ఇట్ట పెట్టి వింటారే. అబ్బో పక్కవాడు ఏం చెప్పుకుంటున్నాడో, ముందోడు ఏం చెప్పుకుంటున్నాడో, అబ్బో ఇట్టంటారే. దేవుని వాక్యం వింటాక ఇట్టింటారే, ఇట్టింటారు. దేవుని వాక్యం వినాలిగా, దేవుని వాక్యం ప్రకారం జీవించాలిగా. ఇప్పుడు చెప్పుకున్నాం, మన రక్షించబడ్డారా అందరూ? ఆ రెండు చేతులు ఎత్తండి ఈసారి. అమ్మయ్య, నాకు ఒక ఆనందంగా ఉంది. మీరు రెండు చేతులు ఎత్తారు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి రక్షించబడిన వాళ్ళు జీవితాంతం అట్లాగే ఉండాలి. ఎట్లాగా? రక్షణ జీవితంలోనే కొనసాగించాలి మనం. మళ్ళీ వెనక్కి రాకూడదు, మళ్ళీ. ఇట్లాగే ఇజ్రాయెల్ గురించి ఒకసారి మనం ఉదాహరణ తీసుకుంటే, ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వచ్చారు ఇజ్రాయేలీలు. వచ్చిన తర్వాత సీనా పర్వతం మీదకు మోషేని దేవుడు పిలుస్తాడు, వెళ్తాడు. అక్కడ దేవుడు ధర్మశాస్త్రాలు ఇస్తారు మోషేకి. అక్కడ ఎంతకాలం ఉంటాడు తెలుసా మోషే? సీనా పర్వతం మీద 40 రాత్రుల్లో 40 పగల్లో అక్కడే ఉంటారు. 40 రోజులు పూర్తిగా అక్కడే ఉంటాడు. ఒక తిండి లేదు, నీళ్ళు లేవు, ఏది లేదు, అట్లా ఉండిపోతాడు. ఎందుకని? దేవుని శక్తి అటువంటిది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అట్లాగే ఉంటాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అంతే ఉంటాం. ఆ 40 రోజుల్లో మోషే లేనప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేశారు తెలుసా? ఏం చేశారండి? దేవుని పూజించారా? ఏం చేశారు? చెప్పుకున్నాం మొన్న ఒకసారి. మనకు అవి గుర్తుండాలి. ఐగుప్తు దేశం నుంచి బంగారం, వెండి, ఇంకా కొంత సామాను తీసుకొచ్చుకున్నారు కదండి. తీసుకొచ్చుకుంటే వాటితో ఏం చేశారంటే, ఇక మోషే లేడు, మమ్మల్ని నడిపించే దేవుడు లేడు, మాకేం తెలియట్లేదు ఎటు పోవాలో ఏం చేయాలో అనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినటువంటి బంగారంతో, వెండితో
అన్నిటికీ కలిపి ఒక పోత దూడను తయారు చేశారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అర్థమైందిగా? తయారు చేశారు. మనం కూడా రక్షించబడిన తర్వాత ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం గుర్తుండదు, దేవుని రక్షణ గుర్తుండదు, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మనకు గుర్తుండదు, దేవుడు మనకు జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశారో గుర్తుండదు. అవన్నీ గుర్తులేక మళ్ళీ బురదగుంట్లో పడిపోతుంటాం. ఎన్నిసార్లు పడతామండి? ఎన్నిసార్లు లాగేస్తాడు దేవుడు? ఏమండి, ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వు బురదగుంటలో పడకుండా ఉండాలి. నువ్వు ఎక్కడ నడవాలి? ఎక్కడ నడవాలి? దేవుని మార్గంలోనే జీవించాలి, రక్షణ జీవితంలో జీవించాలి, రక్షణ బ్రతుకులోనే జీవించాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే పోతదోడును తయారు చేసి ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని రక్షించిన దేవుడు ఈ పోతదోడే అని దానికి ముఖ్యరండి. మళ్ళీ వెళ్ళిపోయారు. పాత స్థితిలోకి ఆలోచన వెళ్ళిపోయింది. అట్లాగే ప్రియులారా, మనం రక్షించబడిన తర్వాత పాత జీవితంలోనికి వెళ్ళకూడదు, రుచి చూడకూడదు, ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ఆనందం, సంతోషం పాత జీవితంలో లేదు. పాత జీవితము శరీర సంబంధించిన జీవితం, క్రొత్త జీవితము ఆత్మ సంబంధించిన జీవితం. శరీర సంబంధించిన జీవితానికి ఆత్మ సంబంధించిన జీవితానికి ఎంతో తేడా ఉంటుంది ప్రియులారా. తిరిగి దానికి పోలికే ఉండదు. నువ్వు రక్షించబడ్డావని ఎట్లా తెలుస్తుంది? నీ మాటల బట్టి తెలుస్తుంది, నీ క్రియల బట్టి తెలుస్తుంది, నీ ఆలోచన బట్టి తెలుస్తుంది, నీ పనుల బట్టి తెలుస్తుంది నువ్వు రక్షించబడిన బిడ్డవు అని. అప్పుడు ఇశ్రాయేలు వాళ్ళు చేసిన పాపానికి అనేక మంది చనిపోతారు. అప్పుడు మోషే అంటాడు, దేవుని పక్షాన ఉన్న వాళ్ళు నా పక్షానండి అనేవారికి కొంతమంది వస్తారు, వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. అట్లా ప్రియులారా, ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, యేసు దగ్గర మనం ఉండాలి. ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రభువే మన అండ, రక్షణ సమస్తం కూడా ఆయనే. కనుక ప్రియులారా, మనం పాత జీవితంలోనికి వెళ్ళకూడదు. వెళితే బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు తప్పవు. మళ్ళీ దాని నుంచి విమోచించబడడానికి మళ్ళీ దేవుని ప్రార్థిస్తూనే ఉండాలి. మరి ఎన్నిసార్లు వెళ్తాం, ఎన్నిసార్లు ప్రార్థిస్తాం, ఎన్నిసార్లు ఉంటాం? పాత జీవితంలో మనము ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. మనం ఏ విధంగా ఉన్నామో, క్రొత్త జీవితంలో వచ్చిన జీవితాన్ని మనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాము, ఏది బాగుందో మనకు అర్థమవుతుంది పిల్లారా. దేవునికి స్తోత్రం. కొత్త జీవితానికి మనం బాధ వచ్చినా, మనం ప్రార్థించినప్పుడు దేవుడు దిగేస్తాడు మన దగ్గరికి. పాత జీవితానికి ఎంత ప్రార్థించినా దేవుడు దిగిరాడు. ఎందుకంటే మనలో ఉన్న మలినాలని తీసేయాలి కదా. మరొకసారి నువ్వు తీసేసిన తర్వాత మళ్ళీ మలినాల్లోకి పోతే ఏమవుతుంది? దేవుని కోపం రాదా? దేవునికి కష్టమైదా? మరి దేవుడు ఆ కష్టం వచ్చినా సరే ఇంకా మారుతాడు, మళ్ళీ మారుతాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ నిన్ను శిక్షించేది నీ పాపమే. నిన్ను శిక్షించేది ఎవరు? నీ పాపమే. శిక్ష. నీవు చేసిన పాపం నిన్నే శిక్షిస్తుంది, దేవుడు శిక్షించడు. దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలని చూస్తాడు. ఈ మాట గుర్తుంచుకోండి. ఎంతోమంది అంటారు దేవుడు వేశారు, దేవుడు ఒక కోపం వచ్చింది, దేవునికి మరి ఇటువంటి రోగం వచ్చింది, దేవుని వల్లే వచ్చింది, దేవుని వల్లే వచ్చింది అంటాం మనం. కాదు, దేవుడు ఎప్పుడు కూడా రక్షించాలనే చూస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం. మరి మనకు శిక్ష వచ్చింది అంటే ఎవరి వల్ల వచ్చింది? పాపం వల్లే. మనం చేసిన పాపం వల్లే మనకు శిక్ష వస్తుంది. కానీ
దేవుని వల్ల మాత్రం రాదు ప్రియులారా. ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి రక్షణ జీవితాన్ని చివరి వరకు కూడా కొనసాగించాలి. మనకు ఆధారం ఏది అంటే ఇక్కడ యోహాను 7వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రక్షణ జీవితం చివరి వరకు కూడా మనం మరణించే వరకు కూడా ఉండాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలండి? ఏం కావాలి? అనేక చోట్ల ఆత్మ గురించి చెప్పరు. అనేక చోట్ల ఆత్మ గురించి చెప్పరు. దప్పిగొరిన ఎడల ఏం దప్పిగేది? ఇజ్రాయేల్ అరణ్యంలోనేమో దాహం వేస్తే దేవుడు కొండలను బదలగొట్టి కొండలను పగలగొట్టి నదుల వలె నీళ్లు ప్రవహింపజేస్తారు అరణ్యంలోనే. ఇక్కడ దాహం ఏంటి? మనకే దాహం అవుతుంది. మీకు దాహం అవుతుందా? మీకు దాహంగా ఉందా? దాహంగా ఉందన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. నాకు దాహంగా ఉంది అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. దాహం ఎట్లేదా? నీకు నీళ్ళు వద్దా? మంచిళ్ళు వద్దా? అది ఎవరు మాట్లాడలేదు ఏంది? అది అర్థమవుతుందా దాహం అంటే ఏంటో? అలా మాట్లాడరు ఏముంది? నాకు అర్థం కాదు. అలా ఎవరు మాట్లాడతలా? కుక్కిరి మంటలా, చెయ్యి ఒకట్లా, కాలు ఒకట్లా, తల ఒకట్లా, ఏది ఒకట్లా? మీకు దాహంగా ఉందా? మరి మంచిలోనే తాగుతారా? అమ్మా ఇప్పుడు తల ఊపారు. మంచిలు తాగుతారా? తాగుతారా? చేతులు పైకెత్తండి. మరి దేవుడిచ్చే నీళ్ళు వద్దా? దేవుడిచ్చే నీళ్ళు కావాలిగా. మంచిలైతే నేను ఇస్తా. దేవుడిచ్చే నేను ఇయ్యలేను. నేనే కాదు, ఎవడ ఇయ్యలేడు. మంచినీళ్ళు అయితేనేమో మామూలు మంచినీళ్ళు తాగుతాం. మరి ఈ దాహం ఏంటి అంటే దేవుడిచ్చే దాహం ఏంటో, దేవుడిచ్చే నీళ్ళు ఏంటో చూడండి. ఇక్కడ ఏంటది? నా యందు విశ్వాసం ఉంచువాడెవరో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కడుపులో నుండి జీవజల నదులు అంటే విశ్వాసం వచ్చినప్పుడు జీవజల నదులు ప్రవహించడం అంటే, జీవజల నదులు అంటే ఏవి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమర స్త్రీకి జీవజల నదులు ప్రవహించబట్టే ఓ గొప్ప సాక్షిగా మార్చబడింది. అంతకుముందు పాపంలోనే ఉంది. యేసు ప్రభువు ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత, ఆమెను గుర్తించిన తర్వాత జీవజల నదులు ప్రవహించాయి ఆమె కడుపులో నుండి. ఆమె ఒక గొప్ప సాక్షిగా మార్చబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి మనందరం కూడా సాక్షులమే దేవునికి. దేవుడు కార్యాలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పగలగాలి. సాక్ష్యం చెప్పడానికి సిగ్గు చెప్పం. సిగ్గు పాపం చేయడానికి సిగ్గు ఉండాలి. సాక్ష్యం చేయడానికి సిగ్గు కాదు, పాపం చేయడానికి సిగ్గుపడాలి. అది సిగ్గుకరమైన కార్యాలు అయ్యి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పడానికి సిగ్గు కాదు, ధైర్యంగా చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
అందుకని సమరయ స్త్రీ గురించి ఒక పాయింట్ మీకు చెప్తా. యోహాను 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవరో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడగలేవు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీ ఎంతో గొప్ప విశ్వాసం గల స్త్రీ అండి. ఆమెకు ఎంత విశ్వాసమో దేవుడంటే. పెద్దల మాటలు నమ్మలా, ప్రవక్తల మాటలు నమ్మలా, బోధకుల మాటలు నమ్మలా, ఎవడ మాటలు నమ్మలా. యేసే వస్తాడు, నన్ను రక్షిస్తాడు. యేసే వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ఆ మాట మీదే ఉంది. ఎవరి కోసమో దృష్టి ఉంచుకోవాలా. జనాలందరూ కూడా ఏమో యేసు ప్రభు అద్భుతాలను చూసి ఆయన వెంట పరిగెత్తుతూ ఉంటే యేసు ప్రభు ఏమో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాయండి. దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం చూడండి ఆ విశ్వాసం. సమరయ స్త్రీకి ఉన్న విశ్వాసం దేవుణ్ణి రప్పించింది ఆయన దగ్గరికి. మరి మన విశ్వాసం దేవుడు వస్తాడండి. నీ విశ్వాసం అంత గట్టిదైతే, సమరయ స్త్రీకి ఉన్న విశ్వాసం మనకి ఉంటే యేసే నీ దగ్గరికి వస్తాడు. అంటే అప్పుడు యేసు ప్రభు ఉన్నారు, వచ్చారు, ఇప్పుడు ఎట్లా వస్తాడని అనుకుంటారేమో. ఆయన ఆత్మ అండి. ఆయన ఆత్మధారి ఉన్న దేవుడు. శరీరధారి అయిన ఆత్మే, ఆత్మధారి అయిన ఆత్మే. ఆయన నీ విశ్వాసం గొప్పదైతే ఆయన నీ దగ్గరకు వచ్చి జీవజలాన్ని నీకు ప్రసాదిస్తాడు. పిల్లారా, ఆ జీవజలం నీకొద్దా? నీకొద్దా అండి? ఏమండి, జీవజలం కావాలా అక్కర్లే చెప్పండి ఒకసారి. కావాలా? కావాలన్నా గట్టిగా చెప్పండి. ఏం కావాలి? జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే ఏంటి? ఇటు వినపడతల్లా. ఇదేం నిద్రపోతున్నారు? ఏంది వీళ్ళు నిద్రపోతున్నారు? నిద్రపోయినట్టే ఉంది అసలు. ఇంటి దగ్గర నిద్రపోయి వస్తున్నారుగా మీరు. నిద్ర రాకుండా పగలంతా రాత్రి అంతా మెలుగుండి పగలొచ్చి నిద్ర అవుతున్నారా? ఎంత కామ్గా ఉన్నారమ్మా. వాళ్ళు కుక్కురు మంటలు అసలు. ఏంటి ఇంత నిదానం ఎప్పుడు వచ్చిందమ్మా మీకు? ఎంత సాత్వికులు అయిపోయారు మీరు, ఎంత సాత్వికులు చూడండి. అసలు ఇప్పుడు అట్లా ఉంచి నేను ఇట్లాగే నుంచుంటా, ఎంతసేపు ఉన్నా అంతే కూర్చుని అట్లాగే ఉండేటట్టున్నారు. కానీ అసలే కదిలేదట్లేరు, మెదిలేదట్లేరు, మాట్లాడేదట్లేరు. ఏంది కుర్చీలకు అతుక్కుపోయారా? ఒకసారి లేకండి పైకి, ఒకసారి లేకండి. నిజమే పైకి లేకండి, ఒకసారి లేకండి. సమరయ స్త్రీతో మాట్లాడి జీవజలాన్ని ఇచ్చారు. దేవుని కృప నిరంతరము. సమరయ స్త్రీతో మాట్లాడి జీవజలాన్ని ఇచ్చారు. దేవుని కృప నిరంతరము. వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా, వందనమయ్యా యేసయ్యా. అబ్రాహాముని పిలిచారు,
దీవెనలెన్నో ఇచ్చారు. నీ కృపా నిరంతరము అబ్రహాముని నిలిచారు. దీవెనలెన్నో ఇచ్చారు. దేవుని కృపా నిరంతరము వందనమయ్యా యేసయ్యా వందనమయ్యా యేసయ్యా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మన రక్షణ జీవితం శాశ్వతంగా ఉండాలంటే, మన మరణ పర్యంతం వరకు కూడా ఉండాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవునికి విశ్వసించకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుని అంటే ఇష్టము, దేవుణ్ణి ప్రేమించటం, దేవుని చేర్చుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవునికి ఇష్టంగా ఉండటం ఎంతో అసాధ్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభా మీ పాదాల కొందరములు స్తోత్రములు. పరిశుద్ధుడా మీ కొందరములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజుడా మీ కొందరములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. అయాకి బిడ్డలందరినీ ప్రభా, ఇచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టినాం ప్రభా. ఈ బిడ్డలందరికీ ప్రభా మీకు ఆత్మను కొమ్మరించి ప్రభా, అయా తండ్రి నూతన జీవితంలో ప్రభా చివరి వరకు ఉండేలాగా మీ కృపను దయచేయమని ఈ యొక్క ప్రార్థన రజనేసి ప్రభు దీవెన బతులు ఆడుకొని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామమునకై చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.